హాయ్ అండి. ఇదొచ్చి మనకి న్యూ AWS బ్యాచ్ అప్డేట్. ఈ యొక్క బ్యాచ్ అనేది మనకి 19థ్ జులై అంటే మనకి నెక్స్ట్ వెన్స్‌డే యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్టు మనకి మార్నింగ్ టైమ్‌లో ఉంటుంది ఈ యొక్క బ్యాచ్ అనేది. కోర్స్ ఫీ చూస్తే 12,000 ఉంటుంది. అండ్ ఇదొచ్చి కంప్లీట్‌గా రియల్ టైమ్ ప్రోగ్రామ్ అన్నమాట. నేను రియల్ టైమ్ ప్రోగ్రామ్ అని ఎందుకు అంటానంటే, ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్క సర్వీస్‌ని మనం రియల్ టైమ్ యూజ్ కేసెస్‌తో కంపేర్ చేస్తూ చూడడం జరుగుతుంది. దట్టు ఇక్కడ నేను నా యొక్క వర్కింగ్‌లో నేను ఏదైతే ఇంప్లిమెంటేషన్‌లో చూస్తున్నానో, మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో, దాంతో కంపేర్ చేస్తూ ఈ యొక్క సెషన్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ వెండర్ టికెట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా సర్వీసెస్ మనకి మన AWS అనే కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు, మనం డిఫరెంట్ టీమ్ మెంబర్స్‌కి మనం లైక్ క్లౌడ్ అకౌంట్ మీద యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. డెవలపర్స్ గాని, టెస్టర్స్ గాని, డెవాప్స్ ఇంజినీర్స్ గాని, మీరు డిఫరెంట్ టీమ్స్‌తో క్లోజ్‌గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు ఒక టీమ్ మెంబర్స్‌తో ఎలా వర్క్ చేస్తూ ఉంటారు? అదే విధంగా ఆ టీమ్స్ నుంచి మీకు ఎటువంటి టికెట్స్ అసైన్ అవుతూ ఉంటాయి? వాటిని మీరు ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు? ఇది కూడా చాలా క్లియర్‌గా చూడడం అనేది జరుగుతుంది. సో, దాంతో పాటు ఇక్కడ మనం ఏం చూస్తామంటే, అంటే ఈ యొక్క కోర్స్‌తో పాటుగా మీరు ఇంకా ఏం చూస్తారంటే, ఈ యొక్క సర్టిఫికేషన్స్ కూడా చూడడం జరుగుతుంది. సో, ఈ యొక్క సర్టిఫికేషన్స్ ఇన్ కేస్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటే, దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది? అండ్ వీటి యొక్క డంప్స్ ఎలా ఉంటాయి కూడా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇదొచ్చి మీకు జాబ్ గైడెన్స్. ఈ యొక్క కోర్స్‌తో పాటు మీకు జాబ్ గైడెన్స్ కూడా ఉంటుంది. అంటే కోర్స్ కంప్లీట్ అయిన తరువాత మీరు ఏ విధంగా జాబ్ ట్రై చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏ విధంగా సీవీ ప్లేస్ చేస్తే మీకు జాబ్ వస్తుందనేది కూడా చాలా క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది ఈ యొక్క కోర్స్‌తో. అండ్ దీంతో పాటుగా రియల్ టైమ్ చూసినట్లయితే మనకి హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ ఉంటుంది. అండ్ వెండర్ టికెట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా ప్రాసెస్ చేస్తాం కూడా చాలా క్లియర్‌గా మాట్లాడతాము. అండ్ ఇంక మీరు చూసినట్లయితే ఈ యొక్క కోర్స్ యొక్క మెయిన్ కీ ఫీచర్స్ వచ్చేప్పటికి మనం ఒక ప్రాజెక్ట్ ఆన్‌బోర్డింగ్ ఎలా చేయవచ్చు? ఏడబ్ల్యూఎస్ అనే ఒక క్లౌడ్ కాన్సెప్ట్ యూజ్ చేసి అనేది చాలా క్లియర్‌గా మాట్లాడతాము. దట్ ఇక్కడ మీరు కొన్ని ప్రాజెక్ట్స్ అంటే ఒక ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్‌లో ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో చూస్తారు. అదేవిధంగా ఈకేఎస్, ఈసీఆర్ ఎలా ఉంటుంది? అండ్ టెరాఫార్మ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందనేది మనం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్స్‌తో మాట్లాడతాము. అదేవిధంగా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అన్నమాట. ఏడబ్ల్యూఎస్ మన డెవలపర్ టూల్స్ ఏదైతే ఉందో, దీని మీద కూడా మనం ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చూడడం జరుగుతుంది. సో, ఈ ప్రాజెక్ట్స్‌తో పాటు మనం రియల్ టైమ్ యూజ్ కేసెస్ కూడా మాట్లాడతాం అన్నమాట. సో, ఇంతకీ కోర్స్ కంటెంట్ గనక చూసినట్లయితే, మనకు కోర్స్ కంటెంట్ అనేది చాలా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, బేసిక్‌గా డేటా సెంటర్స్ అంటే ఏంటి? సర్వర్స్ అంటే ఏంటి? సర్వర్స్ ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాయి? నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది? దట్టు మీరు ఒక క్లౌడ్‌లో మీకు కావాల్సినటువంటి ఒక నెట్వర్క్‌ని డిజైన్ చేయవలసి వచ్చినప్పుడు, ఆ యొక్క బేసిక్ డిజైన్ ఎలా ఉంటుంది? లైక్ వీపీసీ గాని, వీపీసీ పియరింగ్ అండ్ వీపీఎన్, ఓపెన్ వీపీఎన్, రౌట్ 53, ఈఎల్బీ అండ్ ఆటో స్కేలింగ్, గ్లేషియర్, ఐఈఎం ఇలా మనం నంబర్ ఆఫ్ సర్వీసెస్ మాట్లాడతామండి. ఈ యొక్క సర్వీసెస్‌తో పాటుగా మీకు సీవీ ప్రిపరేషన్ ఉంటుంది. అదే విధంగా మీరు జాబ్‌ని ఏ విధంగా గెట్ ఇన్ అవ్వాల్సి ఉంటుందనేది కూడా ఈ యొక్క క్లాసెస్‌తో మనం చాలా క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది. సో, నేనైతే దీన్ని రియల్ టైమ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అంటున్నాను. కానీ ఇది ఏ విధంగా రియల్ టైమ్ అంటే నేను అసలు క్లాసెస్‌లో ఏ విధంగా రియల్ టైమ్ మాట్లాడతాను అని గనక మీకు క్లారిటీ కావాలంటే గనక, ఇది నా యొక్క ఏడబ్ల్యూఎస్ యొక్క ప్లే లిస్ట్ అన్నమాట. ఈ యొక్క ప్లే లిస్ట్ అనేది యొక్క వీడియో డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరిక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. దట్ ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్ అన్నమాట. అంటే నేను మామూలుగా లైవ్ క్లాస్‌లో ఏదైతే తీసుకుంటానో అదే రికార్డింగ్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు ఆల్‌మోస్ట్ నాకు 1 అవర్ చేంజ్ క్లాసెస్ ఉన్నాయి. మీరు ఈ యొక్క క్లాసెస్ గనుక గో త్రూ అయితే లైక్ ఎస్3 గాని, బ్యాకప్స్ గాని లేదనుకోండి సిస్టమ్స్ మేనేజర్ గాని, ఐఎం గాని, ఈసీ2 గాని మీరు ఈ క్లాసెస్ గనుక గో త్రూ అయ్యారనుకోండి, మీరు క్లియర్‌గా చూడవచ్చు. అంటే ఈ క్లాసెస్‌తో నేను ఏ విధంగా రియల్ టైమ్ మాట్లాడుతున్నాను అనేది. ఓకే. అండ్ ఎనీవే మీరు ఈ యొక్క కోర్స్ గనుక చూసినట్లయితే మనకి లైక్ 19థ్ 19థ్ స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ వెన్స్‌డే స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ క్లాసెస్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. మీరు ఎటువంటి పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. కానీ మీరు ఈ మీటింగ్ జాయిన్ అవ్వడానికి కావాల్సిన లింక్ అనేది నేను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క లింక్‌తో మీరు రిజిస్టర్ అయ్యి ఈ యొక్క మీటింగ్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఇనిషియల్‌గా మనకి 19థ్ అండ్ 20థ్ డే క్లాసెస్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి కాబట్టి, మీరు ఇన్ కేస్ ఏడబ్ల్యూఎస్ అనే కోర్స్ స్టార్ట్ చేయాలనుకుంటే గనక, మీరు ఫ్రెషర్ అయినా, నాన్ ఐటీ నుంచి వస్తున్నా సరే, లేదు ఐటీలో మీరు ఒక డెవలపర్ అయినా, టెస్టర్ అయినా, విండోస్ గాని, లైనక్స్ గాని, వీఎంవేర్ గాని, మీరు ఎటువంటి డొమైన్‌లో వర్క్ చేస్తున్నప్పటికీ కూడా మీరు ఏడబ్ల్యూఎస్ ట్రై చేయాలనుకున్నప్పుడు, మీ యొక్క కెరియర్‌కి ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ అనేది ఏ విధంగా ఫెచింగ్ అవుతుందనేది కూడా నేను క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క క్లాసెస్‌లో. సో, ఇన్ కేస్ మీరు ఒక కోర్స్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, మీకు కామన్‌గా ఏ డౌట్స్ అయితే ఉన్నాయో, ఆ యొక్క డౌట్స్‌ని క్లియర్ చేసుకోవడానికి కూడా మీరు ఒక కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. సో, అంటే మీకు స్టార్టింగ్ క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి కాబట్టి, ఇది రిజిస్ట్రేషన్ లింక్. ఈ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఈ యొక్క లింక్ యూజ్ చేసుకొని మనకి 19థ్ ఏదైతే బ్యాచ్ స్టార్ట్ అవుతుందో, ఆ యొక్క బ్యాచ్ మీరు అటెండ్ అవ్వచ్చు. సో, బై ఫర్ నౌ. థాంక్ యూ అండ్ విల్ మీట్ ఇన్ అవర్ వెడ్నెస్డే క్లాస్.